వెంటనే అమలు చేయాలి. డిమాండ్ నంబర్ 57 వెంటనే అమలు చేయాలి. అందరికీ ఓపీఎస్ ఇవ్వాలి. డిమాండ్ నంబర్ 57 వెంటనే అమలు చేయాలి. డిమాండ్ నంబర్ 57 వెంటనే అమలు చేయాలి. డిమాండ్ నంబర్ 57 వెంటనే అమలు చేయాలి. ఉపాధ్యాయుల ఫోరం ఆంధ్రప్రదేశ్ పిలుపు మేరకు అన్ని ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ ఎదుట జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 2003 డిఎస్సి ఉపాధ్యాయులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమంటే 2003 డిఎస్సి నోటిఫికేషన్ అనేది నవంబర్ 2003లో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. తదుపరి 2004 ఏప్రిల్లో రాత పరీక్ష నిర్వహించి జూన్లో పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది. తదుపరి జూన్ 17వ తేదీన కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇచ్చినప్పటికీ కూడా వివిధ పరిపాలనా కారణాల రీత్యా దాదాపు 2 సంవత్సరాలు పోస్టింగ్స్ ఆలస్యం కావడం జరిగింది. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎస్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అనేది 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుండి అమలైంది. ఆ తేదీ పైన అమలైనటువంటి ఎవరైతే నియామకం పొందింటారో వాళ్ళకందరికీ కూడా సిపిఎస్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ వాస్తవంగా 2003 డిఎస్సి అనేది 2004కు ముందే నియామకం పొందాల్సింది, సెప్టెంబర్కి ముందే. కానీ ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాల వల్ల ఆలస్యం జరిగింది కాబట్టి అలాంటి వారికి ఓపీఎస్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఒక మెమో 57ను విడుదల చేయడం జరిగింది. ఒకే అజెండాతో ఒకే లక్ష్యం కోసం ఒకే ఒక సమస్య పరిష్కారం కోసం ఉపాధ్యాయులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ల ముందు అందరూ కూడా ఈ విధంగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు. వారే 2003 డిఎస్సి ఉపాధ్యాయులు. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకి మొదటి నుంచి వారు ఉద్యోగాల్లో చేరడం కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా పోరాటాలు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఉంది. ముఖ్యంగా 2003 డిఎస్సి ఉపాధ్యాయులు వారు చేరే రోజుకి వారికి నోటిఫికేషన్ ఇచ్చే రోజుకి పాత పెన్షన్ ఉంది, వారు ఎగ్జామ్ రాసే రోజుకి పాత పెన్షన్ ఉంది, వారికి దాదాపు పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా పాత పెన్షన్ ఉండడం వల్ల కేవలం ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ వల్లనే వారు ఈ సిపిఎస్ అనేటటువంటి ఒక భూతంలోకి చిక్కుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత అదృష్టవశాత్తు మన కేంద్ర ప్రభుత్వంలో రైల్వే ఉద్యోగులుగా ఉన్నటువంటి ఈ భారతీయ మజ్దూర్ సంఘ్ అనేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి సంస్థ వారు అనేక పోరాటాలు చేసినటువంటి ఫలితంగా కేంద్ర ప్రభుత్వ పెన్షన్ డిపార్ట్మెంట్ 57 మెమో అనేటటువంటి దాన్ని విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం దానికి ముందు ఎగ్జామ్ రాసే ముందు రిజల్ట్స్ వచ్చేటప్పటికే వారు పాత పెన్షన్లో ఉంటే చేరిన తర్వాత వారు సిపిఎస్లోకి వస్తే వారికి ఓపీఎస్ అమలు చేయాలని స్పష్టంగా ఉత్తర్వుల్లో తెలియజేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా అనేక ఒత్తిడులు తీసుకొస్తున్నాం. గత ప్రభుత్వంలో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో కావచ్చు, అనేక ఉద్యమాల్లో కావచ్చు, దీన్ని ప్రధానమైనటువంటి డిమాండ్గా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం దురదృష్టవశాత్తు అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా దాదాపు 1 సంవత్సరం అవుతున్నా కూడా ఈ సమస్యను పదే విద్యాశాఖ మంత్రి గారు దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. అలాగే మా కమిషనర్ గారితో జరిగేటటువంటి సమావేశాలు తీసుకువెళ్తున్నాం. డిఎస్సి 2003 టీచర్లకు వారి నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ 1/9/2004కు ముందే, అంటే సిపిఎస్ అనేటువంటి పదం పుట్టక ముందే డిఎస్సి 2000కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సిపిఎస్ నిబంధనలు డిఎస్సి 2003 టీచర్లకు వర్తించవు. ప్రభుత్వంలో ఉండేటువంటి పరిపాలనాపరమైనటువంటి సమస్యల కారణంగా వాళ్ళ నియామకాలు ఆలస్యమయ్యాయి. ఆ రోజు నుంచి గత 2 దశాబ్దాలుగా వారు అన్ని సంఘాల సారథ్యంలో పోరాటం చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా మెమో నెంబర్ 57ను విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి ఎన్నో ఆదేశాలను, ఉత్తర్వులను అమలు చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యలో ఉంది కాబట్టి, సఖ్యతతో ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం పైన ఏమాత్రం గౌరవం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో కూడా భాగస్వామిగా బీజేపీ పార్టీ కూడా ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా మెమో నెంబర్ 57ను అమలు చేయాలి. 2003 డిఎస్సి టీచర్లు వేలాది మంది గత 2 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి నిరీక్షణకు తెరదించాలని చెప్పేసి మేము అన్ని ఉపాధ్యాయ సంఘాల పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి
విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2003 డిఎస్సి ఫోరం ద్వారా ఏర్పడినటువంటి నిరసన కార్యక్రమంలో 57 జీవో అమలు కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ అభినందన తెలియజేస్తూ అదేవిధంగా వారికి అందరికీ సహకరిస్తున్నటువంటి రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘ నాయకులకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు టీఎన్ఎస్ తరఫున తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తరఫున కూడా మేము ఈ 57 జీవోని అమలు చేయడానికి అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ సానుకూలంగా మాకు త్వరలో చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాకు ఈ 57 జీవోని అమలు చేసే అవకాశం ఖచ్చితంగా లభిస్తుందని ఆశిస్తూ అదేవిధంగా ఇతర సంఘ నాయకులందరూ కూడా వారి రాష్ట్ర నాయకత్వానికి ఈ విషయాలు తెలియజేసి అందరూ ఏకంగా ఓపీఎస్ అని కాకుండా ఓపీఎస్ని అమలు చేయడానికి ఎన్నో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉందని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు కనీసం కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి 57 మెమోని ఖచ్చితంగా అమలు చేస్తుందని ఆశిస్తున్నాము.